अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं हूं आपका मेज़बान हाफिज़ मोहम्मद वसीउद्दीन मेदक। आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। गुज़िश्ता 2-3 दिनों से मेदक में वक्फे से हो रही मूसलाधार बारिश की वजह से मेदक टाउन के मोहल्ले गांधी नगर के कई मकानात में पानी दाखिल हो गया था, जिसकी वजह से उन मकानात वालों का साजो सामान पूरी तरीके से ख़राब हो गया था। इसकी इत्तला मिलते ही मकामी MLA श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने आज मेदक का दौरा करते हुए मेदक टाउन के गांधी नगर पहुंचकर उन मकानात वालों से तफसील से बातचीत की। इस सिलसिले में उन्होंने ओहदेदारों को फिलफौर राहत का काम जारी करने की हिदायत दी। इस मौके पर चेयरमैन बल्दिया मिस्टर टी चंद्रपाल, साबिक चेयरमैन बट्टी जगपति, साबिक म्यूनसिपल वाइस चेयरमैन मिस्टर रागी अशोक, बल्दी कौंसलर समीउद्दीन RK सीरीनु के अलावा दीगर मौजूद थे। ఆ వర్షానికి సంబంధించి మరి ఏదైతే మనకు గాంధీనగర్లో ఉన్నాం, ఇప్పుడు ఆ గాంధీనగర్లో ఒక 12 ఇండ్లకు సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే రోడ్ను హైట్ లేపినాం మనం ఇక్కడ, అటుండి కూడా డౌన్లో ఉంది ఆ కాలనీ. కాబట్టి ఆ కాలనీలో ఈ 12 ఇండ్లు ఏవైతే గతంలో మరి హౌసింగ్ బోర్డు పరంగా వాళ్ళందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది. అవి చాలా డౌన్లో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి నీళ్లు మరి RTC కాలనీ నుండి మనకు రావడం జరిగింది. దానివల్ల కొన్ని 12 ఇండ్లు కూడా కొంచెం నీళ్ళమయం అయిపోయినాయి. దానికి మరి పోలీసులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇమీడియట్గా స్పందించి మా DSP గారు, అదేవిధంగా మా SI గారు, కానిస్టేబుల్స్ కూడా ఇమీడియట్గా స్పందించి ఫైర్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా అందరూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. మరి వెంటనే మా ప్రజాప్రతినిధులు కూడా స్పందించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పటికైనా అది లోతట్టు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటనలు కానీ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ ఈ వర్షం పడ్డప్పుడు మరి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వెంటనే స్పందించాలని, వెంటనే వారికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఊహించండి, వర్షం చాలా ఇంత పెద్ద వర్షాలు పడతాయని కూడా మనం ఊహించలేదు. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. మరి మనకు చాలా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలను ఒక్కొక్కసారి అసలు ఊహించలేని పరిస్థితి వస్తుంది, గాలి దుమారంతో వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండి. ఇంకా 2 రోజులు కూడా వాతావరణ సూచిక ప్రకారం ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వర్షం పడే సమయంలో మన ఇళ్లలో ఉండేవాళ్ళు, లోతట్టు ప్రాంతంలో ఉండేవాళ్ళు, లేకపోతే చిన్న పాత ఇళ్లలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. జైలకు సంబంధించి మనం తప్పకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి ఆ 12 ఇళ్లను వాళ్ళకి ఎందుకంటే చిన్న ఇళ్ళు ఉన్నాయి, కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఇల్లు బలంగా ఉన్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతం ఉంది. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ 12 ఇళ్లను మరి తొందరలోనే, ఎందుకంటే మనకు ఆల్రెడీ జీవో ఎవరి జాగల వాళ్ళకున్న జీవో ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడున్న దాంట్లోనే ఇంట్లో ఉన్న హౌజెస్లోనే స్కాటర్డ్గా ఎవరితో మాట్లాడి వాళ్ళతో కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. వాళ్ళ 12 ఇండ్లు మాత్రం తప్పకుండా వాళ్ళకు ఇప్పుడే కాదు ఎప్పటికైనా వాళ్ళకి ప్రమాద స్థితిలో ఉన్నారు. కాబట్టి రోడ్డు హైట్ పెరిగింది కాబట్టి మరి రోడ్డుకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఒకటి మాత్రం, అక్కడ స్వంత జాగా ఉండాలి. వాళ్ళకు సొంత జాగా ఉన్న వాళ్ళ వరకే వర్తిస్తుంది ఇది. కాబట్టి స్వంత జాగాలు ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ స్కీమ్